రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ముందుగా వచ్చేసి రైతులందరూ కూడా మిర్చి యొక్క అప్డేట్స్ కానీ అలాగే మార్కెట్ సంబంధించి ధరలు కానీ సో వాట్సాప్ గ్రూప్లో రైతులందరూ కూడా ఇన్వైట్ లింక్ అయితే జాయిన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరికంటే ఏదైనా చిన్న చిన్న వీడియోలు మనం చేయలేం కాబట్టి సో మార్కెట్ సంబంధించి ఎక్స్పోర్ట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఆ యొక్క గ్రూప్లో వ్యాపారస్తులు కానీ రైతులందరూ కూడా జాయిన్ అయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే ప్రధానంగా చైనా యొక్క గుజరాత్ ప్రాంతంలో అలాగే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. కర్ణాటకలో కూడా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఆంధ్ర, తెలంగాణలో ఇంకొక తుఫాను కూడా 17 నుంచి అని చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క క్రాప్ మిర్చికి డిమాండ్ రావడానికి అలాగే ఈ యొక్క సేల్స్లో కొంచెం కదలిక రావడానికి గల కారణాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉన్నటువంటి స్టాకులు భారీగా ఉన్నప్పటికీ కూడా తదనంతరం 2024-25 యొక్క క్రాప్ ఈల్డింగ్ సంబంధించి ఈ యొక్క అన్నీ కూడా బేరేజ్ వేసుకుని వ్యాపారస్తులు అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే ధరలు కొనసాగితే రైతులందరూ కూడా ఇతర పంటల వైపు మళ్ళుతారని చాలా వర్షాలు అయితే ఈ సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సో మిర్చి సాగు చేయాలంటే దాదాపుగా వచ్చేసి 1.5 నుంచి 2 లక్షల వరకు అయితే పెట్టుబడి అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ధరలు కొనసాగితే రైతులందరూ కూడా గిట్టుబాటు ధర అవ్వదండి. ఎందుకంటే కోత కూలీలు కానీ మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎన్ని ఆధారం చేసుకుంటే ఈ సంవత్సరం తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఆధారంగా చేసుకొని సో మార్కెట్ మూమెంట్ అయితేనే రైతులందరూ కూడా పూనుకొని కల్టివేషన్ చేయడానికి ముందుకెళ్తారు. అలాగే స్టాకులు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో సేల్ చూసుకున్నట్లయితే ప్రతి రకానికి దాదాపుగా 500 నుంచి 1000 రూపాయలు డిమాండ్ రావడం జరిగింది. దాదాపు ఈ యొక్క 1 వీక్లోనే ఒక 500 నుంచి 1000 వరకు అయితే కొంచెం ధరలు కదలిక రావడం, సేల్స్ బాగా అవుతున్నాయండి. బిఎఫ్, సిఎఫ్ రకాలు అలాగే ఈ తేజ రకాలు, ఆర్మూర్, క్లాసిక్, రోమి 26 అలాగే 5531 సీడ్ నాటు రకాలు కొంచెం 2000 పెరిగిన సీడ్ రకాలు ఒక 500 నుంచి 1000 రూపాయలు పెరగడం జరిగింది. తేజ రకాలు కూడా ఒక 1000 రూపాయలు 88, 85 రాసే గుంటూరు 90 కూడా రాయడం జరుగుతుంది. అలాగే ఖమ్మం కూడా 20,000 జెండా పాట అవడం జరుగుతుంది. డిలక్స్, బెస్ట్, సుపీరియర్ రకాలు వచ్చేసి వాంటింగ్ ఉన్న రకాలకి అలాగే ఈ యొక్క బీహార్, ఈ యొక్క మలేషియా, ఈ చైనా పార్టీలు ఎక్కువగా మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది. సో చైనాలో యాగి తుఫాన్, అంతకుముందు నూక్లో తుఫాన్, 2-3 తుఫాన్లు చైనాలో రావడం ఆ యొక్క వీడియోలు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విశ్వసనీయ వర్గాలు, మార్కెట్ సిబ్బంది ప్రతి ఒక్క షేర్లతో మాట్లాడుకొని ఏ విధమైన మార్కెట్ ఎత్తుగడలు ఉన్నాయి, ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది, ఎక్స్పోర్ట్లు ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది, లైన్ మీద ఏ విధంగా సరుకు వెళ్ళడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే ఈ ప్రతి సంవత్సరం వీళ్ళు దాదాపుగా వచ్చేసి ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి వేయడం జరుగుతుంది. వీళ్ళకి డిసెంబర్, జనవరి వరకు అయితే పంట క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మేజర్గా వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సరుకు వేల నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. వీళ్ళు మేజర్గా వచ్చేసి మహీ ఫల్కట్, మహీ దందర్ అలాగే ఆర్మూర్ సెగ్మెంట్లు, రోమి 26 సెగ్మెంట్లు ఎక్కువగా వేయడం జరుగుతుంది. బేడియా, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బేడియా మార్కెట్ అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ మార్కెట్లకి ఎక్కువగా ఇక్కడ నుంచి ఇలా ఎక్స్పోర్ట్లు అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎట్లయితే గుంటూరు, ఖమ్మం, వరంగల్ నుంచి ఏ విధంగా వెళ్ళడం జరుగుతుందో ఆ యొక్క ప్రాంతాల నుంచి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇతర పంటలు ఏ విధంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పంట ఖచ్చితంగా రేటు మీద ధర ప్రభావం చూపుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ చైనా, ఈ యొక్క గుజరాత్లో ఎక్కువగా వచ్చేసి సంవత్సరం బ్యాడ్కి నాటు రకాలు ఎక్కువగా వేయడం జరిగింది. అలాగే పంజాబ్, బెరోలీ నుంచి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అరైవల్స్ రావడం వల్ల నాటు రకాలకి బాగా ధరలు కోతకు గురవడం జరిగింది. ఈ పంజాబ్, బెరోలీ నుంచి వచ్చేసి నాటు సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో 5531, 355 బ్యాడ్కి 2043 సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో 35,000 నుంచి 40,000 నడిచేటువంటి రకాలు ఏదైతే ఉన్నాయో పంజాబ్, బెరోలీ రైతులందరూ కూడా ఈ యొక్క కల్టివేషన్ చేశారండి. వీటి ద్వారా ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి నాటు సీడ్ బ్యాడ్కి కర్ణాటక సంబంధించి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎక్కువ మొత్తంలో 9,000, 8,000, 7,000కే ధరలు రావడం జరుగుతుంది. బాగా ఈ యొక్క గండి కొట్టడం జరిగింది ఈ యొక్క ధరల మీద. అలాగే ఏదైతే బిఎఫ్ 2023, 22, 23 సంవత్సరం 23-24 సంబంధించి
ఈ యొక్క సీడ్ రకాలు ఏదైతే పండినాయో బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉండడం, ఈ సంవత్సరం కొత్తగా రావడం, అనుకున్నంత సిచ్యువేషన్ కన్నా ఎక్కువగా రావడం, అంటే బిఎఫ్లు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కొత్త రకాలు రావడం వల్ల మార్కెట్లో వ్యాపారస్తులకి సేట్లకి అనుకూలంగా ఉంచడం వల్ల ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ కూడా ధరలు చాలా వరకు భారీగా గండి కొట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్లు అన్నీ కూడా మంచిగా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సీడ్ నాట్ తేజ రకాల బ్యాడ్గి సెగ్మెంట్ కూడా మంచిగా మూమెంట్గా ధరలో కదలిక రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తేజ తాలు రకాలు కానీ కలగలుపులు బిఎఫ్ సిఎఫ్ రకాలు కూడా కొంచెం మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది. సో రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మిర్చి పంటలు వచ్చేసి బొబ్బర ఈ యొక్క వేరుకులుడు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క బొబ్బర వేరుకులుడు సమస్యలకు మనకు వచ్చేసి ఈ యొక్క వేరుకులుడు వేరు వ్యవస్థ మంచిగా రావడం పటిష్టంగా, ఎందుకంటే ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం మనం వేసినటువంటి మొక్క ఏదైతే ఉందో పైన నిలబడడం జరుగుతుంది. అలాగే వేసిన 60-70 రోజులకి ఆ విధంగా ఉండి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాక మనం నీళ్లు పెట్టంగానే చనిపోవడం జరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ మంచిగా రావటం, ఈల్డింగ్ ఏదైతే ఎంత వేరు బాగుంటే మొక్కే వంగనది మానై వంగుతుందా, ఈ సిచ్యువేషన్లోనే మనం స్టార్టింగ్ దశలోనే మనం ఇచ్చుకున్నట్లయితే మంచిగా పటిష్టంగా పనిచేసే అవకాశం ఉంది. మనం ఏదైతే డిఏపి వేస్తామో 6 నెలల పంట కాలంలో డిఏపి ఏ విధంగా పనిచేయడం జరుగుతుందో, సో ఒక కలేజా చూసుకున్నట్లయితే మీకు చూపించడం జరుగుతుంది. సీజన్ స్టార్టింగ్లో కూడా నేను చాలామంది రైతులకి చెప్పడం జరిగింది, చాలామంది రైతులందరూ కూడా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి పంట వేసిన 10 రోజులు తర్వాత నుంచి చల్లుకున్నట్లయితే ఉసికలో కానీ కాంప్లెక్స్ మనం ఏదైతే మందుకట్లు వేస్తున్నామో ఆ మందుకట్లో కానీ ఉసిక 20 నుంచి 25 కేజీల ఉసికలో తీసుకొని ఈ యొక్క కలేజాని కేజీ కలుపుకొని చల్లుకున్నట్లయితే మంచిగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సో చాలా రీజనబుల్ రేట్లు ధరలో తక్కువలోనే రైతులందరూ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ముందుకెళ్ళినట్లయితే మిర్చి పంటలో వేరుకులుడు రాకుండా, ఎందుకంటే వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలకి ఏం చేస్తుందంటే మా నీళ్లు ఎక్కువగా వేడి చేయడం వల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. సో రైతులందరూ ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఆంధ్ర తెలంగాణలో మేజర్గా వచ్చేసి ఈ యొక్క గుంటూరు, ఖమ్మం, వరంగల్ మార్కెట్లో వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏసీల్లో శాంపిల్స్ పెట్టడం జరుగుతుంది. డీలక్స్ సుపీరియర్ రకాలు ఎవరు తీయట్లేదని మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు ఎక్కువగా సేల్స్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ కొనసాగడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో కూడా మార్కెట్ ముందుగా మంచిగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ వర్షాలు పడడం ఆంధ్ర తెలంగాణ మిర్చికి మంచి గిరాకీ అయితే వచ్చిందండి. దీని ద్వారా ఇంకా మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సేట్లు కూడా మూమెంట్గా డీలక్స్ సుపీరియర్ రకాలకి 1000-200 లారీలకు ఎక్కువ ఎత్తుతున్నారు కాబట్టి 1000-2000 పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా రకాల సెగ్మెంట్ నెంబర్ 5 కానీ సూపర్ 10 కానీ 5531 ఎన్ని రకాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైనా రకాలు మర్చిపోయినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మిర్చి పంట చూసుకున్నట్లయితే చాలామంది రైతులందరూ కూడా నార్లు పెంచుకోలేదు. సో అంటే ఎందుకంటే ఈ సంవత్సరం తగ్గిద్దాం రేట్లు లేవు కాబట్టి అని చాలామంది రైతులు సీడ్ కూడా తీసుకోలేదు. నార్లు కూడా చాలా వరకు వాళ్ళకి పేమెంట్లు రాకుండా నార్లు ఏదైతే లాస్ట్ 2023లో పోసాలో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు రాకపోవడం, అలాగే మందుల కొట్లో కూడా కొన్ని మంది బాకీలు ఉండడం వల్ల సో అటు మందుల కొట్లో తీరవలేక ఇటు నార్లు గీయలేక ఏసీల్లో పెట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సంవత్సరం నార్లు ఎక్కువగా వేసుకోలేదు చాలామంది. మార్కెట్ గిరాకీ అయితే నార్లు ఎక్కడ నుండి తెచ్చుకోవాలని చాలామంది ఆలోచిస్తున్నారు. మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా సీడ్ తెచ్చుకొని పోసుకుంటున్నారండి. నేను కూడా చాలా వరకు చూసుకుంటూ రావడం జరుగుతుంది. నార్లు పెంచుకుంటా మళ్ళీ ఇప్పటి నుంచి వేసుకుంటే ఒక 25 రోజుల్లో మళ్ళీ మందులు కొట్టుకొని మంచిగా చేసుకుంటే మళ్ళీ వేసుకుందామని ఆలోచిస్తున్నారు. అలాగే ఎక్కువ ఇతర పంటలు ఈ సంవత్సరం కాటన్ బెల్ట్ ఎక్కువగా, అలాగే ఈ యొక్క మక్కలు, అలాగే పెసర బొబ్బర్లు బెల్ట్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. ఈ విధంగా బెల్ట్లు ఏదైతే చూస్తున్నానో పంటల పొలాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే సో ఒక సిచ్యువేషన్లో పర్వాలేదు. వర్షాల వలన ఎకరానికి ఒక 5,000 మొక్క నీరు సిచ్చి రావడం, మానుకాటు వీటి వల్ల మొక్కలు చనిపోయాయి. ఇది ఫీల్డ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. గుజరాత్ అలాగే ఈ యొక్క చైనా ఎఫెక్ట్ కూడా మంచిగా పడడం మన యొక్క మిర్చికి మంచి గిరాకీ రావడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బెల్ట్ కూడా డిలే కావడం, ఆంధ్ర అక్కడ కూడా పండదో అని ఆ యొక్క మూమెంట్ ఉండి అది కూడా మన యొక్క మిర్చి మీద వ్యాపారస్తులు పడ్డారండి. ఈ విధంగా సిచ్యువేషన్లు నడుస్తున్నాయి. సో కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.